ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనందరితో అంటున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్ అని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని. గివింగ్ ఈజ్ బెటర్ దాన్ రిసీవింగ్. మనలో చాలామంది కూడా ఎక్కువ ఏదైనా మనకు వస్తే బాగుండు అని చెప్పి మనం అనుకుంటాం. బట్ దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ గివింగ్. ఇవ్వడంలోనే ఆశీర్వాదం దాగి ఉందండి. ఒకరోజు ఇలానే ఒక లండన్ రాజు అలా స్ట్రీట్స్లోకి వెళ్తుండగా అతనికి బేకరీ ఎదురుగా ఒక చిన్న బాబు ఆ బేకరీ వైపు చూస్తుండగా ఇతను గమనిస్తాడనమాట. చాలాసేపు అవుతుంది ఆ బాబు అక్కడ నుండి వెళ్ళట్లేదనమాట. అయితే ఆ రాజు ఆ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు నీకు అక్కడున్న కేక్స్ ఏమైనా కావాలా అని చెప్పి అన్నప్పుడు ఆ బాబు, అవును అంకుల్ నాకు ఆ కేక్స్ కావాలి అని చెప్పి చిన్న బాబు అంటాడు. సరే అని చెప్పి వెంటనే ఆ లండన్కి ఒక బేకరీ లోపలికి వెళ్ళి అక్కడున్న 2-3 కేక్స్ తీసుకొచ్చి ఆ బాబుకి ఇస్తాడనమాట. ఇవ్వగానే ఆ బాబు తీసుకొని కింగ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ రాజు కూడా అబ్బాయి వైపు చూడకుండా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే ఆ బాబు అతని వెనకాల వెళ్ళి అతని యొక్క కోట్ని ఇట్లా తట్టి, అంకుల్ యేసుప్రభు అంటే మీరేనా అని చెప్పి ఆ కింగ్ని అడగడం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే ఏదైనా ఇతరులకి సహాయం చేస్తే మనలో దేవుని రూపము కలిగి ఉంటామని చెప్పి బైబిల్ అంటుంది. మనం ఎప్పుడైతే ఇతరులకి ఒక మాట రూపంలోనో, వస్తువు రూపంలోనో, ధనం రూపంలోనో, లేదంటే ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్ రూపంలోనో హెల్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ రోజు నుండి కూడా మనం అందరం ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. లెట్ us రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆమేన్.